టోల్డ్ చేయండి. వల్లి టోల్డ్ ద కండక్టర్ అన్నాం. కొటేషన్స్ లో ఫస్ట్ వర్డ్ గివ్ కదా, గివ్ అంటే వర్బ్ కదా, అందువలన వల్లి టోల్డ్ ద కండక్టర్ టు గివ్. అక్కడ మీ అనేది వల్లి గురించి మాట్లాడతారు, అందుకని టు గివ్ హర్ ఏ టికెట్ టు ద టౌన్. కొటేషన్స్ క్లీన్ గా రిమూవ్ చేసేయండి. ఆన్సర్ రాసేటప్పుడు మీరు రాసేటప్పుడు టు గివ్ అని రాసినప్పుడు క్యాపిటల్ లెటర్స్ అవి మధ్యలో పెట్టకుండా జాగ్రత్తగా సెంటెన్స్ ఫినిష్ చేసుకోండి. ఈ విధంగా చేసుకోవాలి. ఇక ఇంటరోగేటివ్ సెంటెన్స్ వచ్చింది చూడండి. క్వశ్చన్ నెంబర్ 10 లో ఇంటరోగేటివ్ సెంటెన్స్ పెట్టారు చూడండి. ద టీచర్ సెడ్, కామా కొటేషన్స్ రిమూవ్ చేసి మనం యాక్చువల్గా అయితే ఇప్పటి వరకు లింకింగ్ వర్డ్స్ పెట్టుకుంటూ వచ్చాం. సెడ్ అండి క్వశ్చన్ ని మనం అడుగుతాం కదా, అందుకని ద టీచర్ ఆస్క్డ్ అని కామా కొటేషన్స్ రిమూవ్ చేసి, ఇక్కడ సాధారణంగా అయితే అది జనరల్ క్వశ్చన్ అయి ఉంటే, జనరల్ గా ఏదైనా హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయిన ప్రశ్న అయి ఉంటే ఆస్క్డ్ ఇఫ్ అని అనేవాళ్ళు. కానీ ఇక్కడ హౌ అనే వర్డ్ తో స్టార్ట్ అయింది. ఈ మనకి ఈ రిపోర్టెడ్ స్పీచ్ రాసేటప్పుడు మనకి ఏమని ఉంటుంది, ఎవరో డౌట్ రైజ్ చేశారు వల్లి అనేది బాయ్ కదా అని. వల్లి బాయ్ కాదమ్మా, వల్లి గర్ల్. వల్లి అనేది గర్ల్ అనమాట. సిబిఎస్ఈ సిలబస్ లో ఉంది, లెసన్ ఉంది. అందువలన మనం అక్కడ మీ అనేదాన్ని హర్గా యూజ్ చేసాం. ఓకే. ద టీచర్ సెడ్, అండ్ ద టీచర్ సెడ్ ని మనం ఏం చేసాం, ఆస్కడం చేసాం. ఎప్పుడైతే కొటేషన్స్ లో ఫస్ట్ వర్డ్ ఉంటుందో, ఆ ఫస్ట్ వర్డ్ WH వర్డ్ అయి ఉంటాయి. వాట్ ఆర్ WH వర్డ్స్? వేర్, వెన్, వై, హౌ, ఇలాంటి వర్డ్స్ అన్ని WH వర్డ్స్ అన్ని. మన WH వర్డ్స్ దేర్ ఆర్ 6 వర్డ్స్ కదా. ఆ వర్డ్స్ విచ్ ఏ వచ్చినా కూడా కొటేషన్స్ లో ఫస్ట్ వర్డ్ అదైతే కనెక్టింగ్ గా మనం లింకింగ్ వర్డ్ కంజంక్షన్ వాడక్కర్లేదు. ద టీచర్ ఆస్క్డ్, హెచ్ ని స్మాల్ లెటర్ చేసేసుకోండి. ద టీచర్ ఆస్క్డ్ హౌ, డూని డిడ్ చేయండి. హౌ డిడ్, అక్కడ యు అనేది మీరు గర్ల్ గా ఊహించుకుంటే షీ అని మార్చచ్చు, బాయ్గా ఊహించుకుంటే హీ అని మార్చుకోవచ్చు. అట్లా మన ఇష్టం అనమాట. ప్లూరల్గా తీసుకుంటే దే అని మార్చవచ్చు. సో ఏది రాసినా కూడా సూట్ అయిపోతుంది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు. సో ద టీచర్ ఆస్క్ హౌ డిడ్ షీ కమ్ టు స్కూల్ ఎవ్రీ డే. సో ఎవ్రీడే అనేది జనరల్గా ఎప్పుడు వాడేది కాబట్టి దానిలో మనం చేంజ్ చేయాల్సింది ఉండదన్నమాట. ఎవ్రీడే ప్రతిరోజు జరిగే వాటిని మనం పాస్ట్ టెన్స్లో చెప్పకూడదు, అందువలన మనం దాన్ని అలా ఉంచేది. సో దిస్ ఈజ్ ఇట్. ఐ థింక్ రిపోర్టెడ్ స్పీచ్ కానీ వాయిస్ కానీ తెలియని పిల్లలు ఉంటారని నేను అనుకోను. బట్ అయినా కానీ స్టిల్ ఒకవేళ దాంట్లో మనకి హెల్ప్ కావాలి, మనకి దానికి కావాలి అనుకుంటే కనుక ఇట్ విల్ డెఫినెట్లీ టేక్స్ సో మచ్ టైం. అందువలన నేను దాన్ని ఇంకా ఎక్కువసేపు చెప్పడానికి కుదరదు కాబట్టి నేను దాన్ని స్కిప్ చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 21, ఇది మనకి టిఎస్ తెలంగాణ స్టూడెంట్స్కి మనకి కూడా అందరికీ కూడా ఉన్నదే ఇది.